రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన మరింత తీవ్ర రూపం దాల్చింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ సమ్మెను 9వ రోజుకు విస్తరించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదా చర్చల పిలుపు రాకపోవడంతో ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. జేడీఏ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం మా సమస్యలపై ఏమాత్రం పట్టింపు లేనట్లు వ్యవహరిస్తోందని, ఎలాంటి చర్యలు చేపట్టకుండా కనీసం ప్రకటన కూడా విడుదల చేయకపోవడం విచారకరమని, అందుకే విధిలేని పరిస్థితుల్లో అత్యవసర సేవలను సైతం బాయ్కాట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్లు: సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాలి, ప్రస్తుతం ఇస్తున్న స్టైఫండ్ను తక్షణమే 30% పెంచాలి, సర్వీస్ రిటైర్మెంట్ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, అనాటమీ విభాగంలో నాన్ మెడికల్ సిబ్బందిని రిక్రూట్ చేసే విధానాన్ని వెంటనే నిలిపివేయాలి. ఎమర్జెన్సీ సేవలు కూడా బంద్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు జరిపి తమ డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. హలో హలో సరే గత 9 రోజులుగా మేము స్ట్రైక్ అనేది అయితే చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన అనేది అయితే లేదు. నిన్న కూడా మాట్లాడతామన్నారు గవర్నమెంట్, కానీ ఏమీ మాటలు అయితే ఏం జరగలేదు, చర్చలు కానీ ఏం జరగలేదు. మేము 30%కి అడిగినాము, వాళ్ళు 3%కి మించి ఇయ్యమంటున్నారు. అందుకని చెప్పి మేము ఉద్రిక్తం చేసి నిన్నటి నుంచి ఎమర్జెన్సీ సేవలను కూడా ఆపేశాము. ఇంకా ఈరోజు ర్యాలీ అనేది అయితే నిర్వహిస్తున్నాము. మొదటిగా ఏంటి అంటే శాలరీ స్టైఫండ్ హైక్ వచ్చేసి 30%కి ఇవ్వాలని, ఇంకొకటి అనాటమీ లాంటి నాన్ క్లినికల్ డిపార్ట్మెంట్స్లో ఎంఎస్సి వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు. అలా చేస్తుంటే మాకు అవకాశాలు అనేవి తగ్గిపోతున్నాయి. ఇంకొకటి వచ్చేసి 63 ఉన్న రిటైర్మెంట్ ఏజ్ 65కు పెంచుతున్నారు. అలా చేస్తుంటే ఇప్పుడు కొత్తగా వచ్చే డాక్టర్లకి అవకాశాలు అనేవి తగ్గిపోతాయి. మొత్తం ఉన్న వాళ్ళే పనిచేస్తూ ఉంటారు. సో ఇది చేయకూడదు అని చెప్పి మా డిమాండ్. నమస్కారం, మేము జిఎంసీ నందల జూనియర్ రెసిడెంట్స్గా వర్క్ చేస్తున్నాము. మేము ఈ సమ్మె మా ఒక డిమాండ్స్ని తెలపాలనేసి ఈ సమ్మె చేస్తున్నాము. మా మొదటి డిమాండ్ మా స్టైఫండ్ హైక్. 36 గంటలు కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా కూడా సరే మేము పనిచేస్తున్నా కూడా సరే మాకంటూ మా స్టైఫండ్ మా అవసరాలకు అనేది సరిపోవాలి కదా. మన ఈ ఆంధ్రప్రదేశ్లో 9 నుంచి 10% వరకు ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నప్పుడు స్టైఫండ్ అనేది ఇప్పటి వరకు ఏ రకంగానూ పెంచలేదు. 2026 జనవరి నుంచే స్టైఫండ్ హైక్ అనేది ఇవ్వాలి. కానీ ఇప్పుడు 8వ నెల నడుస్తున్నా కూడా స్టైఫండ్ హైక్ గురించి ఎటువంటి ప్రస్తావన అనేది ఇప్పటి వరకు తీసుకురాలేదు గవర్నమెంట్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన జియో ప్రకారం 15% హైక్ అనేది జనవరిలో ఇవ్వాల్సింది. ఆగస్ట్ అవుతున్నా కూడా సరే దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దాని గురించి ఎక్కడా చర్చించను లేదు. 6 సార్లు మేము లేఖ రాసినా కూడా దానికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అందుకు మాకంటూ ఒక రిటర్న్ రెస్పాన్స్ రావాలి అనేది మేము ఈ సమ్మె అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఇది వరకు నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అని ఆపాము, కానీ ఎటువంటి రిటర్న్ రెస్పాన్స్ రానంత వరకు మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా 2 డేస్ నుంచి ఆపేస్తున్నాము. మేము 9 రోజులుగా కంటిన్యూగా చేస్తున్నా ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి. మేము చేస్తుంది ఇది ఓన్లీ మనీ కోసమే అనుకుంటే అది తప్పు. ఇది మనీ కోసం కాదు మేము చేసేది. ఇట్ ఈజ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ వర్క్. మా కష్టానికి మేము రెస్పెక్ట్ లాగా తీసుకుంటున్నాం. అదే కోరుకుంటున్నాం మేము, అంతే. మేము మనీ కోసం ఇదంతా చేయట్లేదు. అది జస్ట్ మేము కష్టపడే దానికి మాకు విలువ ఇచ్చి మాకు ఇవ్వండి అని కోరుతున్నాం, అంతేగాని మనీ కోసం అయితే కాదు. ఇంకా ఈ 36 అవర్స్ కంటిన్యూగా డ్యూటీ చేయడం వితౌట్ బ్రేక్ అంటే అది నార్మల్ కాదు. కంటిన్యూగా చేస్తాం, అయినా దానికి కూడా మాకు ఆ కష్టానికి తగ్గట్టు మాకు ఇవ్వట్లేదు పే అని చెప్పి మేము ఈ కంటిన్యూగా చేస్తున్నాం. ఇప్పుడు 2 డేస్ నుంచి నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపేసినా కూడా నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఏ రెస్పాన్స్ లేదు.
ఇంకా వాళ్ళు రెస్పాండ్ అయ్యే వరకు మేమైతే కంటిన్యూ చేస్తాము. యాప్ జూడా వాళ్ళైతే తగ్గట్లేదు. మేము యాప్ జూడాతో కలిసి వాళ్ళు ఏం చెప్తే అది ముందరికి తీసుకెళ్తాం, ఎంతవరకైనా వెళ్తాం. ఇలానే మా గవర్నమెంట్ నుంచి లిఖితపూర్వకంగా ఏదైనా పత్రం వచ్చే వరకు మేమైతే కంటిన్యూ చేస్తాం, మేమైతే ఆపం. 26 మంది సీనియర్ రెసిడెంట్స్ మేము సమ్మెలో పాల్గొన్నాము. మాతో పాటు మా పీజీలు ఎవరైతే పాపం రాత్రింబగలు కష్టపడి, అంటే వాళ్ళకి డే ఆఫ్లు కూడా లేకుండా, అంటే నైట్ డ్యూటీస్, అంటే 24 గంటలు 36 గంటలు వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఈ సేవలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్ మనం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు స్టైఫండ్ కోసం మాత్రమే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే అసోసియేట్లు కానీ అసిస్టెంట్లు కానీ లేకపోతే ఎవరైనా సరే ఏమన్నా కొంచెము రెస్ట్ అన్న దొరుకుతుంది, కానీ పీజీలకి పాపం వాళ్ళకి 26 గంటలు కానీ 36 గంటలు కానీ రెస్ట్ లేకుండా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన గుర్తింపు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్. ఆ తరఫున మేము కూడా ఎస్ఆర్స్ సీనియర్ రెసిడెంట్స్ కూడా మేము కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ నంద్యాల నుంచి పీజీలు 19 మంది, సీనియర్ రెసిడెంట్లు 26 మంది మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ప్రభుత్వం ఇంకా చర్చలకు అయితే ఏం పిలవలేదు. స్టేట్ ప్రెసిడెంట్స్ వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. అది సఫలం అయిన తర్వాత మేము సమ్మె వివరించుకోవడం జరుగుతుంది.